నమస్కరిస్తూ, అలాగే మన యొక్క ఆశ్రమ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ, హరి ఓం. ఈరోజు బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణ స్వాముల వారి 50వ పుణ్యారాధన కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. బ్రహ్మశ్రీ శ్రీరామకృష్ణ స్వాముల వారి సభాధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని గతంలో చాలా దిగ్విజయంగా చేయాలనే సంకల్పము అనుకోవడము. కాకపోతే ఇందాక స్వాముల వారు చెప్పినట్లు రాజస్థాన్ నుంచి వచ్చే ఆ స్వాముల వారు ఇంకా మన మీద కొద్దిగా ఈ ఆశ్రమ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కొన్ని పూర్తి కాలేక ఉండడం వల్ల అక్కడే కాస్త ఏదైతే వచ్చింది. అలాగే ఇంకొక విషయం, ఈ ఆరాధన కార్యక్రమం మిగతా ప్రాంతాలలో కూడా, మిగతా ఆశ్రమాల్లో కూడా స్వామివారి యొక్క ఆరాధన కార్యక్రమం జరుపుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చేదానికి కాస్త కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతో కూడా తర్వాత పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. కానీ ఏది ఏమైనా కానీ స్వాముల వారు, జగద్గురు వేదాంత లక్ష్మణ వారు స్వాముల వారు ఎంతో విశేషమైన కృషి చేసి వారి యొక్క జీవితాన్ని పూర్తిగా సమాజ సేవకి అంకితం చేసి ఎంతోమంది లక్షలాది మంది భక్తులను తయారు చేసి ప్రచారకర్తలుగా పెద్దల్ని ఎంతమంది తయారు చేసి మనకు ఈ యొక్క జ్ఞానబోధనను అందించడం జరిగింది. వాస్తవంగా స్వాముల వారు ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్న యొక్క కష్ట నష్టాలు కూర్చుకొని ఎన్నో సమస్యలు ఎదురొడ్డి వ్యావహారికంలో కూడా కొన్ని సమస్యలను కూడా ఆయన బాగా అధిగమిస్తూ తను నమ్ముకున్న సిద్ధాంతానికి ఏదైతే కన్నా ఉపనిషత్తుల ద్వారా ఈ యొక్క భగవంతుని యొక్క విషయాలు ఏదైతే తెలియజేసినారో ఆ తెలియజేసినారో ఆయన పూర్తిగా తెలుసుకుని దానికి అంతరార్థము, బాహ్యార్థము, అంతరార్థము సహితంగా అన్ని రకాలుగా మనకు అందించి చేసిన మహానుభావులు, పుణ్యమూర్తులు. చాలా ఆయన పడ్డ శ్రమ ఆ రోజుల్లో వర్ణనాతీతంగా ఉన్నది. కొంతవరకు నాకు తెలిసి ఆ రోజు వాస్తవిక విషయము, స్వామివారి 50 సంవత్సరాల ఆ యొక్క కార్యక్రమం ఒక్కటే మాకిక చాలునయ్యా. ప్రియమైన చదువులారా, మౌన స్వామ్యాలు అంటే ఉండవచ్చు. స్వామి చెప్పాక నేను ఇప్పుడు మాకు చెప్తాను. ఇక్కడ మన ఎల్మండల రూట్లో వంతులు పక్కనట్టే ఆశ్రమం ఉంది, చాలా పోయేశారు. ప్రతి ఆదివారం భజన ఉంటుంది. శుక్రవారం వడ్డించండి లోపల తెచ్చేసాను.